హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 9th క్లాస్ వీడియో చేస్తున్నాను. ఇది 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అండి. క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ, భారతదేశం విశాలమైన భూభాగంలో ఉత్తరార్ధగోళంలో ఉంది. 80°-4 ఉత్తర అక్షాంశం నుండి 30°-6 ఉత్తర అక్షాంశాల వరకు వ్యాపించి ఉంది. 68°-7 తూర్పు రేఖాంశం నుండి 97°-25 తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. డి, కర్కట రేఖ 23.5 ఉత్తర అక్షాంశం దేశాన్ని దాదాపు సమాన భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ అనేది 23.5 ఉత్తర అక్షాంశ రేఖ ద్వారా 2 సమాన భూభాగాలుగా విభజిస్తుంది. వీటిలో సరైనది ఏంటంటే ఈ 4 కూడా సరైనవే. భారతదేశ పరిమాణం గూర్చి తెలపండి. భారతదేశ భూభాగం 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉంది. అదే లక్షలలో చెప్పాలంటే 32.8 lakhs. ప్రపంచం మొత్తం భూభాగంలో 2.4% ఉంది. ప్రపంచం మొత్తంలో చూస్తే మన భారతదేశం యొక్క భూభాగం 2.4% ఉంది. ప్రపంచంలో 7వ పెద్ద దేశం. ప్రపంచ విస్తీర్ణ పరంగా మనం చూస్తే మన దేశం 7వ అతిపెద్ద దేశం. ఎంత అంటే 2.4% విస్తీర్ణంలో ఉంది. భూ సరిహద్దు, మన భారతదేశం భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 15,200. తీర ప్రాంతపు పొడవు 7,516.6 కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీపులతో కలిపి తీర ప్రాంతం పొడవు 7,516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఉత్తర దిశలో ఉన్న సరిహద్దు పర్వతాలు ఏవి? అరుణ ముడత పర్వతాలు, తరుణ ముడత పర్వతాలు. హిందూ మహాసముద్రం మన వైపు వచ్చేసరికి అరేబియా మహాసముద్రం బంగాళాఖాతంగా 2గా విడిపోయి ఉంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ గుండా వెళ్ళే 82.5 తూర్పు రేఖాంశం. పద్దెనిమిది 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావటం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది? 7,000 కిలోమీటర్లు. ప్రాచీన కాలం నుండి ప్రయాణాలకు మార్గంగా ఉన్నవి ఏమి? కనుమలు. వాళ్ళు దేనికి మన దేశానికి వచ్చేవాళ్ళంటే వస్తు మార్పిడి విధానము ప్లస్ మన దేశంలో ఉన్న స్పైసెస్ ట్రాన్స్పోర్ట్ కోసం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు భారతీయులు ఏ సిద్ధాంతాలు చేరాయి? ఉపనిషత్తులు, రామాయణం, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం, దశాంశ పద్ధతి. మన దేశానికి చాలామంది విదేశీయులు వచ్చి పరిపాలించారు కదా, బ్రిటిషర్స్, డచ్, ఫ్రెంచ్ వారు. అయితే వాళ్ళు మన దేశ సంపద అయిన ఉపనిషత్తులు, రామాయణం, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం, దశాంశ పద్ధతి వీటిని కూడా అవలంబించారు. ఇండియా నుంచి మనం ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అంటే స్పైసెస్, జీలుగు వస్త్రం, సన్నని జీలుగు వస్త్రం, దాన్ని మస్లిన్ అని అంటారు. వాస్తుకళ, మన దేశం యొక్క వాస్తుకళ ఏంటిదంటే గ్రీకు సాంప్రదాయమైన వాస్తుకళని మనము ఎంచుకుంటాం. మొత్తం మన భారతదేశంలో రాష్ట్రాలు 28. అప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రకారం రాసా, కానీ ఇప్పుడు 29. ఎందుకంటే మన తెలంగాణ స్టేటు విడిపోయింది కదా, అది. కేంద్రపాలిత ప్రాంతాలు 8. అయితే దీంట్లో ఒకటి యాడ్ అవుతుంది. లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఇవి ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి మనకి కేంద్రపాలిత ప్రాంతం అయింది. భారత వాయువ్యంలో ఉన్న భూ సరిహద్దులు ఏంటివి? ఇప్పుడు ఇండియా మనం ఇట్లా ఉంది కదా టాప్లో, మనకి ఇటు పక్కన వాయువ్య ప్రాంతంలో ఉన్న సరిహద్దులు ఏంటివి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఉత్తరం వైపు హిమాలయాల వైపు ఉన్న భూ సరిహద్దులు ఏంటివంటే చైనా, నేపాల్, భూటాన్. తూర్పున మయన్మార్,
బంగ్లాదేశ్. దక్షిణాన మన కింద శ్రీలంక, మాల్దీవులు. భారతదేశం 1947కు పూర్వం 2 రకాలుగా పరిపాలన అనేది జరిగేది. ఒకటి ప్రావిన్సులు, రెండోది స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్సులు అంటే బ్రిటిష్ వైస్రాయలచే నియమించబడిన బ్రిటిష్ అధికారులు పరిపాలించేవారు. స్వదేశీ సంస్థానాలు అంటే సామూహికంగా ఎవరైతే వంశపారంపర్యంగా పాలకులు ఉన్నారో వారు తమ రాజ్యాన్ని పరిపాలించుకునేవారు. శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయగా మరి మాల్దీవులు ఏ ప్రాంతాన్ని వేరు చేస్తుంది? శ్రీలంక మన భారతదేశాన్ని వేరు చేసింది కదా, మరి మాల్దీవుల్ని ఏ ప్రాంతం మన ఇండియాని మాల్దీవుల్ని వేరు చేస్తుందంటే శ్రీలంకనేమో పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ, లక్షద్వీపులు, మాల్దీవులు. భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలు ఏవి? హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. భారత్లోని పురాతన భూభాగాలలో భూమి పై పొర ఏది? ఏంటిదంటే ద్వీపకల్ప పీఠభూమి. పురాతన పొరని ఏమని పిలుస్తారంటే ద్వీపకల్ప పీఠభూమి అంటారు. నవీన భూస్వరూపాలు అంటే హిమాలయాలు, ఉత్తర మైదానాలు. అస్థిర ప్రాంతం హిమాలయాలు అంటే ఇక్కడ ఎప్పుడు మంచు గడ్డ కట్టుకుపోవటం, ఎండాకాలంలో అది కరుగుతూ ఉంటుంది కదా, అది దాన్ని అస్థిర ప్రాంతం. మైదానాలు ఎలా ఏర్పడతాయి అంటే నదులు ప్రవహిస్తూ ఒండ్రుమట్టి నిక్షేపాలు వల్ల ఏర్పడతాయి. ఒండ్రుమట్టిని తీసుకొస్తాయి కదా, ఆ తీసుకొచ్చిన ఖనిజాలు నిక్షేపాల వల్ల ఒండ్రుమట్టి ద్వారా ఏర్పడి మైదానాలుగా ఏర్పడతాయి. ద్వీపకల్ప పీఠభూమిలో కొండలు, లోయలు, అగ్నిశిలలు, రూపాంతశిలలు ఉన్నాయి. నెక్స్ట్ హిమాలయాలను నవీన లేదా ముడత పర్వతాలు అని పిలుస్తారు. హిమాలయాలను నవీన లేదా ముడత పర్వతాలు అని పిలుస్తారు. ఉత్తర సరిహద్దులో ఉంది. ఈ హిమాలయాలు మనకి ఎక్కడ ఉన్నాయి? ఉత్తర సరిహద్దులో ఉన్నాయి. సింధు నది నుండి బ్రహ్మపుత్ర వరకు విస్తరించి ఉన్నాయి. ఈ హిమాలయాలు ఎక్కడెక్కడి నుంచి విస్తరించి ఉన్నాయంటే సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు విస్తరించి ఉన్నాయి. ఎట్లా? పశ్చిమం నుండి తూర్పుకు, తూర్పు నుంచి పడమటకు కాదు, పశ్చిమం నుండి తూర్పుకు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల యొక్క విస్తీర్ణం ఎంత? చాపం ఆకారంలో ఉన్న హిమాలయాలు 2400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. కాశ్మీర్లో 400 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హిమాలయాల శ్రేణులు ఎన్ని రకాలు? 3. హిమాద్రి, హిమాచల్. ఇంకోటి ఏంటిది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హిమాద్రి అనేది 6000 మీటర్ల ఎత్తులో ఉంది. హిమాచల్ని నిమ్న హిమాలయాలు కూడా అని అంటారు. దీని ఎత్తు 3700 నుంచి 4500 మీటర్లు. హిమాచల్లో ఉన్న ప్రముఖ ప్రాంతాలు ఏవి? పీర్మంజల్, దౌల్దార్, మహాభారత్. ఈ పీర్మంజల్ అనేది అత్యంత పొడవైన శ్రేణి. మహాభారత్ దీనిలోనే కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి. ఇవి వేసవి విడిది కేంద్రాలు. కులు అనేది, కాంగ్రా అనేది. హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణి ఏది? బాహ్యం అంటే బయట వైపు కదా, శివాలిక్ శ్రేణి. డూన్లు అనగానేమి? కంకర మరియు ఒండ్రుతో హిమాలయాలు మధ్య ఉన్న దైర్ఘ్యలోయను డోన్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటివంటే డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. రేఖాంశ విభజనను బట్టి పశ్చిమం నుండి తూర్పుకు విభజించే లోయలు ఏవి? పశ్చిమం నుంచి తూర్పుకి. సింధు మరియు సట్లెజ్ ఇవి ఎక్కడున్నాయంటే దీన్ని పంజాబ్ హిమాలయాలు అని అంటారు. సింధు మరియు సట్లెజ్ పంజాబ్ హిమాలయాలు. కాశ్మీర్ లేదా
హిమాచల్ హిమాలయ ప్రాంతం అని కూడా అంటారు. సట్లెజ్ మరియు కాళీ నదులను కుమాయూన్ హిమాలయాలను పిలుస్తారు. కాళీ మరియు తీస్తా నేపాల్ హిమాలయాన్ని పిలుస్తారు. తీస్తా మరియు దిహాంగ్ అస్సాం హిమాలయాలని అంటారు. ఇవి నేను మ్యాచింగ్ టైప్లో ఇచ్చానమాట. మళ్ళీ చెప్తున్నా, సింధు మరియు సట్లెజ్ పంజాబ్ హిమాలయాలని అంటారు. కాశ్మీర్ హిమాచల్ హిమాలయ ప్రాంతం అని కూడా పిలుస్తారు. ఈ సింధు మరియు సట్లెజ్ నదులనే కాశ్మీర్ హిమాచల్ హిమాలయాలను కూడా పిలుస్తారు. సట్లెజ్ మరియు కాళీ నదులు కుమాయూన్ హిమాలయాలను పిలుస్తారు. కాళీ మరియు తీస్తా నేపాల్ హిమాలయాలను పిలుస్తారు. తీస్తా మరియు దిహాంగ్ అస్సాం హిమాలయాలను పిలుస్తారు. అగాధధరి అనగానేమి? దిహాంగ్ లోయను అగాధధరి అని అంటారు. భారతదేశ తూర్పు సరిహద్దులు ఏమని పిలుస్తారు? భారతదేశానికి తూర్పుగా ఉన్న సరిహద్దులను పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అని పిలుస్తారు. పూర్వాంచల్లో ఉన్న కొండలు ఏవి? పాట్కాయ్, నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజోరాం కొండలు ఉన్నాయి. ఉత్తర మైదానం ఏ నదీ వ్యవస్థల వల్ల ఏర్పడ్డాయి? ఉత్తర మైదానం ఏ నదీ వ్యవస్థల వల్ల ఏర్పడ్డాయి? గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఏమేమి నదులు ఉత్తర మైదానాల్లో? గంగా, సింధు, బ్రహ్మపుత్ర. 7 లక్షల చదరపు కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఉత్తర మైదానం అనేది 7 లక్షల చదరపు కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఈ మైదానం 2400 కిలోమీటర్ల పొడవు, 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు నదీ తీరాన్ని కలిగి ఉంది. దీని ఫలితంగా నదీ తీర ద్వీపాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేని ఫలితంగా నదీ తీర ద్వీపాలు ఏర్పడ్డాయి? దిగువ భాగంలో సున్నితమైన వాలు కారణంగా నది యొక్క వేగం తగ్గుతుంది. పైనుంచి కిందకు వస్తున్న కొద్ది ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ద్వీపాలు ఏర్పడ్డాయి. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులీ ప్రపంచంలో కల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ఉంది. ఉత్తర మైదానం పశ్చిమ భాగం వైపు పంజాబ్ మైదానం అని పిలుస్తారు. ఉత్తరం వైపు ఉన్న భాగం పంజాబ్ మైదానం అని పిలుస్తారు. అక్కడ ఏవే నదులు ప్రవహిస్తాయంట? సింధు మరియు దాని ఉపనదులు. సింధు నది యొక్క ఉపనదులు ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దో ఆబ్ అనగా, దో అనగా 2, ఆబ్ అనగా నీరు. పంజాబ్ అనగా పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నీరు. అంటే 5 నదుల యొక్క నీరు కలుస్తుంది కాబట్టి దాన్ని పంజాబ్ అని పిలుస్తారు. గంగా మైదానం గగ్లార్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. గంగా మైదానం గగ్లార్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఏ ఏ ప్రాంతాల్లో అంటే హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర మైదానం అనేది అస్సాంలో విస్తరించి ఉంది. ఉత్తర మైదానాలు ఎన్ని రకాలుగా విభజించారు? బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. బాబర్ అనేది శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయట బాబర్ మైదానాలు. టెరాయ్ అనగా తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి దీన్ని టెరాయ్ అంటారు. దీంట్లో దుధ్వా జాతీయ ఉద్యానవనం ఉంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతం. దుధ్వా అనేది. టెరాయ్ అంటే తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం. బంగర్ పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడింది. ఇది తిన్నెల ఆకారంలో ఉంటుంది. సున్నపు రాయి నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. ఖాదర్ నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. ప్రతి సంవత్సరం పునరుద్ధరింపబడతాయి. సాంద్ర వ్యవసాయానికి అనువైనది. ఇది వ్యవసాయానికి అనువైనది ఖాదర్. ద్వీపకల్ప పీఠభూమి ఇది పురాతన స్ఫటికాకార
అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడి ఉన్న ఉన్నత భూమి ద్వీపకల్ప పీఠభూమి. పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఉన్నత భూమి. దీనిలో గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావటం వలన లేదా చలించటం వల్ల ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో 2 రకాల పీఠభూములు ఉన్నాయి. ఒకటి ఉన్నత భూములు, రెండోది దక్కన్ పీఠభూమి. మాల్వా పీఠభూమి యొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని ఏమని పిలుస్తారు? ఉన్నత భూములు అని పిలుస్తారు. మాల్వా పీఠభూమి యొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని ఉన్నత భూములు అని పిలుస్తారు. ద్వీపకల్ప పీఠభూమి అనేది వింధ్యా శ్రేణికి దక్షిణాన సాత్పురా పర్వతాలు, వాయువ్యంలో ఆరావళి శ్రేణుల సరిహద్దులు, పడమర రాజస్థాన్గా విభజించబడి ఉంది. రాజస్థాన్లో ప్రవహించే నదులు ఏవి? చంబల్, సింధు, బెత్వా, కెన్. ఈ పీఠభూమి భూభాగాలను ఏమని పిలుస్తారు? బుందేల్ఖండ్, బాగేల్ఖండ్. తూర్పు వైపుకు విస్తరించిన పీఠభూమిని ఏమని పిలుస్తారు? ఛోటా నాగపూర్, దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు తూర్పు వైపుకి. ఈ దక్కన్ పీఠభూమి అనేది నర్మదా నది దక్షిణంగా ఉండడం వల్ల ఏర్పడింది. ఉత్తరాన సాత్పురా, తూర్పున మహదేవ్, కైమూర్, మైకాల్ అనే శ్రేణులు సరిహద్దులుగా ఉన్నాయి. ఛోటా నాగపూర్ను వేరు చేసేవి ఏవి? గారో, కాశీ, జైంతియా కొండలు. దక్కన్ పీఠభూమి. ఇందాక మనం ద్వీపకల్ప పీఠభూమి 2 భాగాలుగా ఉంది. ఒకటి ఉన్నత భూములు, 2 దక్కన్ పీఠభూమి అనుకున్నాం కదా. ఈ దక్కన్ పీఠభూమి నర్మదా నది వైపు అనుకున్నాం కదా. ఈ దక్కన్ పీఠభూమి 2 కనుమలుగా విడిపోయింది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు వీటి ఎత్తు ఎక్కువ, 900 నుండి 1600 మీటర్ల అడుగుల ఎత్తు ఉంటుంది. పర్వతీయ వర్షపాతానికి కారణమవుతుంది. ఉత్తరం దక్షిణానికి ఎత్తు పెరుగుతుంది. పర్వతాలు దీంట్లో పశ్చిమ కనుమల్లో ఉన్న పర్వతాలు ఏంటివంటే అనైముడి, దొడబట్ట. అనైముడి అనేది 2695 మీటర్ల ఎత్తులో ఉంది. దొడబట్ట అనేది 2637 మీటర్ల ఎత్తులో ఉంది. తూర్పు కనుమలు సగటున 600 అడుగుల ఎత్తులో ఉన్నాయి. మహానది లోయ నుండి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? మహానది లోయ నుండి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతంలో ప్రవేశించే నదుల ద్వారా విభజించబడ్డాయి. మహేంద్రగిరి, శవరాయ్, జావడి కొండలు ఇక్కడ ఉన్నాయి. మహేంద్రగిరి ఎత్తు 150 మీటర్లు. తూర్పు కనుమల్లోని వేసవి విడిది కేంద్రాలు ఏవి? ఊటీ, కొడైకెనాల్. దీన్ని ఉదక మండలం అని కూడా అంటారు. తూర్పు కనుమల్లోని వేసవి విడిది కేంద్రాలను ఉదక మండలం అని కూడా అంటారు. అవేంటివంటే ఊటీ, కొడైకెనాల్. ద్వీపకల్ప పీఠభూమిలో నేల రకం ఏమిటి? దక్కన్ ట్రాఫెల్ లేదా నల్లరేగడి నేలలు. ద్వీపకల్ప పీఠభూమిలోని నేల ఏ రకమైందంటే నల్లరేగడి నేల లేదా దక్కన్ ట్రాఫెల్. నల్లరేగడి నేలలు ఎలా ఏర్పడ్డాయి? అగ్నిశిలలు క్రమేణా వికోశీకరణం చెంది నల్లరేగడి నేలలు అనేది ఏర్పడ్డాయి. ఆరావళి కొండలు ఎక్కడ ఉంటాయి? గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న వాటిని ఆరావళి కొండలు. భారత ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచుల్లో ఉంది. భారత ఎడారి అనేది ఆరావళి పర్వతాల పశ్చిమ అంచుల్లో ఉంది. ఇసుక దిబ్బలతో కప్పబడిన ఇసుక మైదానం. 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది ఇక్కడ ఎడారి ప్రాంతంలో. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే శుష్క వాతావరణం ఉంటుంది. లూని అనే ఏకైక పెద్ద నది ఉంది ఇక్కడ. ఎడారి ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది ఏంటి అంటే లూని. ఎటువంటి దిబ్బలు ఎడారిలో ఉన్నాయి? ఇసుక దిబ్బలు అనుకున్నాం కదా ఇందాక, అవి బార్కన్, జైసల్మే. బార్కన్లు అంటే అర్ధచంద్రాకారపు దిబ్బల్ని బార్కన్లు అంటారు.
ఇది జైసల్మేర్లో ఎక్కువగా కనిపిస్తాయి. బార్కన్ అనే ఎడారి దిబ్బలు. తీర మైదానాలు. పశ్చిమ తీరం మరియు పశ్చిమ కనుమలు తీర మైదానం ఉంది. ఇది అరేబియా మహాసముద్రం అంచున మధ్యలో ఉన్నాయన్నమాట. తీర మైదానాలు మనకి పశ్చిమ తీరం మరియు పశ్చిమ కనుమలు అరేబియా మహాసముద్రం అంచునకు మధ్యలో ఉన్నాయి. కొంకణ్ తీర ప్రాంతం ముంబై, గోవా. కొంకణ్ తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఏ నగరాలను పిలుస్తారంటే బొంబాయి, గోవా. మలబార్ తీర ప్రాంతం అంటే కేరళ. సర్కార్ అంటే మన ఆంధ్ర. కోరమండల్ అంటే తమిళనాడు. కోరమండల్ తీర ప్రాంతంలో ప్రవహించే నదులు ఏవి? మహానది, కృష్ణా, గోదావరి, కావేరి. చిలికా సరస్సు అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిశాకు మధ్యన ఉంది. దీవులు. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న లక్షద్వీప్ దీవులు మనకి తెలుసు కదా, వాటిని పగడపు దీవులు అంటారు. వీటిని లక్కదీవి, మినికాయ్, అమిన్ దీవులు అని కూడా పిలుస్తారు. లక్కదీవి, మినికాయ్, అమిన్ దీవులు అని కూడా పిలుస్తారు. 1973లో వీటిని లక్షద్వీవులని పేరు పెట్టారు. దీని ప్రధాన కేంద్రం ఎక్కడంటే కవరట్టి. 32 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం కూడా ఉంది. దీవుల్లో మనకి లక్షద్వీపుల గురించి చెప్పుకుంటున్నాం. కేరళలోని మలబార్ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నవి లక్షద్వీపులు. వీటిని పగడపు ద్వీపులు అని కూడా అంటారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు. ఇవి బంగాళాఖాతంలో ఉన్న పొడవైన ద్వీపాల గొలుసు. ఉత్తరాన ఉన్న భాగాన్ని అండమాన్ అని, దక్షిణాన ఉన్న భాగాన్ని నికోబార్ అని అంటారు. మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు. భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. ఇక్కడ అండమాన్ నికోబార్లో ఏ రకమైన శీతోష్ణ స్థితి అంటే భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. పర్వతాలు దేని వనరు? నీటికి, అటవీ సంపదకు పర్వతాలు వనరుగా ఉపయోగపడతాయి. దేశ ధాన్యాగారాలు ఏవి? ఉత్తర మైదానాలను దేశ ధాన్యాగారాలను పిలుస్తారు. మైదానాలలోనే కదా పంటలు ఎక్కువగా పండుతాయి. పీఠభూమి ఖనిజాలు మరియు పారిశ్రామికీకరణకు దోహదపడుతుంది. పీఠభూమి అనేది ఖనిజాలు మరియు పారిశ్రామికీకరణకు దోహదపడుతుంది. తీర ప్రాంతం మరియు ద్వీపాలు చేపలు పట్టడానికి, ఓడరేవుల కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. తీర ప్రాంతం మరియు ద్వీపాలు అనేవి. పగడాలు అనేది అసలు ఎలా తయారవుతాయంటే పగడపు నెగడు, తుంతు నాగములు సమూహంగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులను పగడాలని పిలుస్తారు. దీన్నే కోరల్ పాలిప్స్ అంటారు. కాల్షియం కార్బేట్ను స్రవిస్తాయి. ఈ పగడాలు కాల్షియం కార్బేట్ను స్రవిస్తాయి. పగడపు దిబ్బలు. ప్రాకార పగడపు దిబ్బ, పట్టే పగడపు దిబ్బ, ఆటోల్స్. 3 రకాలు ఉంటాయి పగడపు దిబ్బలు. ప్రాకార పగడపు దిబ్బ, పట్టే పగడపు దిబ్బ, అటోల్స్. అటోల్స్ అనేవి వృత్తాకారంలో లేదా ఎర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు. భారతదేశం యొక్క క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ సముదాయాలు ఏ ద్వీపంలో ఉన్నాయి? బారెన్. సెకండ్ లెసన్ నీటిపారుదలకు సంబంధించింది. నీటిపారుదల ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. నీటిపారుదల అనేది ఆ ప్రాంతం యొక్క నదీ వ్యవస్థ అనేది వివరిస్తుంది. నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివాణం అని అంటారు. నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివాణం అని పిలుస్తారు. జల విభాజక క్షేత్రం అంటే ఏంటి? ఎత్తైన ప్రాంతం నుండి 2 నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేయడాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. ఇందాక మనం పర్వతాల గురించి చెప్పుకున్నాంగా.
ఆ పర్వతాల నుంచి వాటర్ అనేది కిందకి జాలువారుతూ 2 భాగాలుగా చీల్చబడతాయి. దాన్నే జల విభాజక క్షేత్రం అంటారు. ప్రపంచంలోనే ఎత్తైన లేదా అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం. భారతీయ నదులు ఎన్ని సమూహాలుగా విభజించారు? హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. 2 రకాలుగా హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు జీవనదులు. ఎందుకంటే అక్కడ మంచు కరుగుతూ ఎప్పుడూ కూడా అక్కడ నదులు అనేది ప్రవహిస్తూనే ఉంటాయి కాబట్టి జీవనదులు అని అంటారు. ఇవి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి. వర్షం నుండి లేదా కరిగిన మంచు నుండి నీటిని పొందుతాయి. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు ఇక్కడ పుట్టినవే. ఇవి పర్వతాల కోతకు గురిచేసి గార్జెస్ను ఏర్పరుస్తాయి. ఈ హిమాలయ నదులు గార్జెస్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ సెకండ్ ద్వీపకల్ప నదులు అని చెప్పుకున్నాం కదా. ద్వీపకల్ప నదులు ఇవి వర్షాధార నదులు. వర్షం కురిస్తేనే నదుల్లోకి వాటర్ వస్తాయి. ఇవి హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగాను, లోతు తక్కువగాను ఉంటాయి. ఈ నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. ఈ ద్వీపకల్ప నదులు బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. నదీ వ్యవస్థ అనగా ఒక నది దాని ఉపనదులతో కలిపి నదీ వ్యవస్థగా పిలుస్తారు. ఒక నది దాని ఉపనదులు 2 కలిపి నదీ వ్యవస్థ అని పిలుస్తారు. సింధు నది మానస సరోవరం దగ్గర టిబెట్లో పుడుతుంది. ఈ సింధు నది ఎక్కడ పుట్టింది? మానస సరోవరం టిబెట్లో పుట్టింది. పశ్చిమ దిశగా ప్రవహించి లడఖ్లో భారత్లో ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనకి స్టేట్స్లలో ఉందా లడఖ్, కేంద్రపాలిత ప్రాంతంగా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింధు నది యొక్క ఉపనదులు ఏవి? జస్కా, సుబ్రా, శ్యోక్, హుంజా వంటి అనేక ఉపనదులు కాశ్మీర్ వద్ద సింధు నదిలో కలుస్తాయి. బియాస్, సట్లాజ్, రావి, చీనా మరియు జీలం నదులన్నీ పాకిస్తాన్లోని మిథాన్ కోట్ సమీపంలో సింధు నదిలోకి ప్రవహిస్తాయి. సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది అంటే దక్షిణ దిశగా ప్రవహించే కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది ఎక్కడ కలుస్తుంది? అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నది అనేది హిమాలయ నదులు కదా. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? 2900 కిలోమీటర్ల పొడవు ఉన్నది సింధు నది. సింధు నదే అతి పొడవైన నది ప్రపంచంలో. 1/3 మాత్రమే భారత్లో ప్రవహిస్తుంది. మిగతా ప్రాంతం పాకిస్తాన్లో ఉందన్నమాట. అయితే మన ఇండియాలో లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో ప్రవహిస్తుంది. 1/3 మాత్రమే, అంటే 1% మాత్రమే మన ఇండియాలో ప్రవహిస్తుంది. మిగతా అంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ 1% ఏ ఏ రాష్ట్రాల్లో అంటే లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సింధు నది జలాల ఒప్పందం ఏ సంవత్సరం జరిగిందంటే 1960. అయితే ఆ ఒప్పందంలో ఏమేమి ఉన్నాయంటే ఈ ఒప్పందం ప్రకారం 20% నీటిని మాత్రమే భారత్ ఉపయోగించుకోవాలి. సింధు నదిలో ప్రవహించే నీటిలో 20% మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఈ నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ గంగా నది వ్యవస్థ. ఈ గంగా నది కూడా మనకి హిమాలయ నదులతో సంబంధం ఉంది. భగీరథిగా పిలిచే గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి హిమాని నదం ద్వారా సమకూరుతున్నాయి. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది. హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాల నుండి మైదానాలకు చేరుతుంది. మైదానాలకు ఎక్కడ చేరుతుంది అంటే హరిద్వార్. గంగా నదిలో హిమాలయాలలో నుండి ప్రవహించే ఏ ఏ ఉపనదులు కలుస్తాయి? యమున, గాగ్రా, గండక్, కోసి. యమునా నది హిమాలయాల్లోని యమునోత్రి హిమాని నదం నుండి పుట్టింది. యమునా నది యమునోత్రిలోని హిమాని నదం నుండి పుట్టింది. అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ హిమాలయాలలో ఏ నదులు ఉద్భవించాయి? గాగ్రా, గండక్, కోసి. ఈ నదులు తీవ్రమైన ఆస్తి ప్రాణ నష్టాలను కలిగిస్తాయి. వ్యవసాయం చేసుకోవడానికి ఈ నేల అనువైనది.
ఇవి తీసుకొచ్చే ఈ నది ఖనిజాల వల్ల మనం అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కూడా నేల అనుకూలంగా ఉంటుంది. కానీ వరదలు వచ్చినప్పుడు మాత్రం తీవ్రమైన ఆస్తి ప్రాణ నష్టాలను కలిగిస్తాయి. ఏమేంటివంటే గాగ్రా, గండక్, కోసి. ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న ఉపనదులు ఏవి? చంబల్, బెత్వా, సోన్. ఇక్కడ ఇంతకుముందు వరకు మనకి హిమాలయ నదుల గురించి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ద్వీపకల్ప నదులు. ఈ ద్వీపకల్ప నదులు ఉన్నత భూముల నుండి వస్తున్న ఉపనదులు ఏమిటంటే చంబల్, బెత్వా, సోన్. ఇవి అర్ధశుష్క ప్రాంతాల నుండి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నమామి గంగా. దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? నమామి గంగా. ఈ గంగానది పరిరక్షణ కార్యక్రమం కోసం జూన్ 2014లో ఏర్పాటు చేశారు నమామి గంగా. జాతీయ నది అయిన గంగా నది కాలుష్యాన్ని తగ్గించడం, పరిరక్షించడం, పునర్జీవనం వంటి లక్ష్యాలు సాధించడం కోసం నమామి గంగా అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు ప్రవహించే నది ఏది? గంగా నది. గంగా డెల్టాకు చిట్ట చివరి ప్రదేశం ఏది అంటే ఫరక్కా. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది అనుకున్నాం కదా గంగా నది. రెండు భాగాలుగా విడిపోయింది అనమాట, భాగీరథిగా, హుగ్లీగా. హుగ్లీ అనేది వెస్ట్ బెంగాల్లోది. గంగా నది బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన డెల్టాలను ఏమని పిలుస్తారు? సుందర్బన్స్. గంగా మరియు బ్రహ్మపుత్ర నదీ జలాలతో ఏర్పడిన డెల్టాను ఏమని పిలుస్తారంటే సుందర్బన్స్. గంగా నదికి ఇంకొక ఉపనది ఏది? మేఘన. సుందర్బన్స్కు ఆ పేరు ఎలా వచ్చింది? చిత్తడి నేలలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే సుందరి అనే చెట్ల వల్ల. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. ఈ సుందర్బన్స్లలోనే రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఉంది. గంగా నది పొడవు 2500 కిలోమీటర్లు. సింధు గంగా నదుల జల విభాజక క్షేత్రంలో అంబాలా అనే ప్రదేశం ఉంది. ఏంటది? అంబాలా. బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్లోని మానస సరోవరం, సింధు సట్లెజ్ జన్మస్థలాలకు దగ్గరలో పుడుతుంది. దీని ప్రవాహం ఎక్కువ భారత్లోనే ఉంది. ఇందాక మనం సింధు చెప్పినప్పుడు 1% మాత్రమే మనకి ఉంది కదా. అయితే ఇది ఎక్కువ బ్రహ్మపుత్ర నది అనేది మన భారత్లోనే ప్రవహిస్తుంది. నామ్చా బర్వా తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గార్జ్ ద్వారా భారత్లోకి ప్రవేశిస్తుంది. దీనిని దిహాంగ్ అని పిలుస్తారు. దిబాంగ్, లోహిత్ ఉపనదులు. దీని ఉపనదులు దిబాంగ్, లోహిత్. అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నదిని ఎలా పిలుస్తారు? టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు, బంగ్లాదేశ్లో జమున. అదే మనం అస్సాంలో ప్రవహించినప్పుడు బ్రహ్మపుత్రగా పిలుస్తాం. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ తీర ద్వీపం పేరు ఏది? నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద్వీపకల్ప నదులు. ఈ ద్వీపకల్ప నదులు అనేవి పశ్చిమ కనుమలలో ఉన్నాయి. ఈ ద్వీపకల్ప నదులు ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ కనుమల వైపు ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ఇలా వి షేప్లో ఉందనుకోండి, ఇటువైపే కదా పశ్చిమ కనుమలలో ఉన్నాయి. మహానది గోదావరికి, కృష్ణ, కావేరీ నదులు దీంట్లో ప్రవహిస్తాయి. ఈ ద్వీపకల్ప నదులలో ఏమేంటివంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులు. ఇవి తూర్పుకు ప్రవహిస్తాయి. నర్మదా, తపతీ నదులు పశ్చిమ వైపు ప్రవహిస్తాయి. ఒక్కోసారి ఇది అడగచ్చు, ఈ మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో తూర్పుకు ప్రవహిస్తుంటే నర్మదా, తపతీ నదులు ఎటువైపు ప్రవహిస్తున్నాయి అడగచ్చు. నర్మదా, తపతీ నదులు మాత్రమే పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్నాయి. నర్మదా నది
ఈ నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టింది. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. దీంట్లో మార్బుల్ రాక్స్, దూదార్ జలపాతం ముఖ్యమైనవి. ఇది ఏ ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తుందంటే మధ్యప్రదేశ్ మరియు గుజరాత్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ తపతి. ఇది మధ్యప్రదేశ్లోని బౌద్ధుల్ జిల్లా సాత్పురా శ్రేణిలో పుట్టింది. ఎక్కడ? బౌద్పూర్ జిల్లా సాత్పురా. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రవహిస్తుంది. తపతీ నది. నర్మదా, తపతీ నదులు పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. ప్రవహించి ఏ సముద్రాలు కలుస్తాయి? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పశ్చిమ కనుమలలో తీర ప్రాంతపు నదులు ఏవి? సబర్మతి, మాహి, భరతపూజ, పెరియార్. నెక్స్ట్ గోదావరి నది. ఈ గోదావరి నది అతిపెద్ద ద్వీపకల్ప నది. ద్వీపకల్ప నదులలో అతిపెద్దది అది గోదావరి నది. ఇందాక మన హిమాని నదులలో అతిపెద్ద నది సింధు నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టింది. దీని పొడవు 1500 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్ర నాసిక్ వద్ద పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు ఏంటంటే పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, పెన్గంగా మొదలైనవి. నెక్స్ట్ మహానది. మహానది అనేది ఛత్తీస్గఢ్లో పుట్టింది. ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు, మహానది యొక్క పొడవు 860 కిలోమీటర్లు. ఇది ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో ప్రవహిస్తుందన్నమాట. నెక్స్ట్ కృష్ణానది. మన ఏపీలో కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టింది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. దీని యొక్క ఉపనదులు ఏంటంటే తుంగభద్ర, కొయాస, గట్రబ, మూసి, భీమా ఉపనదులు. ఈ కృష్ణానది అనేది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ప్రవహిస్తుంది.